Welcome to Naresh Academy UPSC EPPSC Group 1 and 2 Related Daily Current Affairs April 13, 2024 Prelims Practice and Previous ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 హోమియోపతి సింపోజియం గురించి తెలపండి సందర్భం హోమియోపతి సింపోజియం ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి యొక్క సమర్థత మరియు ఆమోదాన్ని పెంపొందించడానికి ప్రపంచ సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో న్యూఢిల్లీలో ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి సహా రంగంలోని ప్రముఖులు పాల్గొన్నారు. ద్రౌపది ముర్ము మరియు హోమియోపతి మరియు ఆయుష్లో పలువురు పద్మ అవార్డు గ్రహీతలు. ఈవెంట్ ముఖ్యాంశాలు: వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు, విద్యార్థులు మరియు అధ్యాపకులు సహా 6,000 మందికి పైగా పాల్గొనేవారు సింపోజియంకు హాజరయ్యారు. అర్థవంతమైన పరస్పర చర్యలు మరియు చర్చలను సులభతరం చేశారు. ఎంపవరింగ్ రీసెర్చ్ ఎన్హాన్సింగ్ ప్రావీణ్యం అనే థీమ్తో జరిగిన ఈ ఈవెంట్ హోమియోపతి పరిశోధన, క్లినికల్ ప్రాక్టీస్ మరియు మార్కెట్ ఇన్సైట్లపై దృష్టి సారించింది. ప్రఖ్యాత హోమియోపతి అభ్యాసకులు సవాలు కేసులను నిర్వహించడంలో వారి అనుభవాలను పంచుకున్నారు. అయితే పశువైద్యులు జంతువుల కేసులలో హోమియోపతి యొక్క సానుకూల ఫలితాలను ప్రదర్శించారు. పరిశోధకులు మరియు శాస్త్రవేత్తలు అనువాద పరిశోధన, విద్యా సంస్కరణలు, ప్రపంచ దృక్పథాలు మరియు హోమియోపతిక్ ఔషధాలలో నాణ్యత హామీ వంటి అంశాలతో కూడిన ప్యానెల్ చర్చలతో కీలక పరిశోధన కార్యకలాపాల నుండి కనుగొన్న అంశాలను సమర్పించారు. అంతర్జాతీయ నైపుణ్యం: అంతర్జాతీయ నిపుణులు హోమియోపతి పరిశోధన మరియు అభ్యాసంలో వారి అనుభవాలను పంచుకున్నారు. క్లినికల్ పరిశోధన ఫలితాలు మరియు విజయగాథలతో హాజరైన వారిని ప్రేరేపించారు. హోమియోపతిలో రాణించడాన్ని మరింత ప్రోత్సహిస్తూ విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈవెంట్ యొక్క ప్రాముఖ్యత: హోమియోపతి యొక్క సమర్థత మరియు అంగీకారాన్ని పెంపొందించడానికి నిరంతర పరిశోధన, నాణ్యమైన విద్య మరియు ప్రపంచ సహకారం యొక్క ప్రాముఖ్యతను ఈ సింపోజియం నొక్కి చెప్పింది. ఇది నిపుణులు, పరిశోధకులు, పరిశ్రమ ప్రతినిధులు మరియు వృత్తిపరమైన సంఘాల మధ్య నిర్మాణాత్మక సంభాషణను సులభతరం చేసింది. ఈ రంగంలో సానుకూల మార్పులకు సిఫార్సులకు దారితీసింది. ఈ కార్యక్రమం హోమియోపతిలో పురోగతిని హైలైట్ చేసింది మరియు దానిని ఆరోగ్య సంరక్షణలో అంతర్భాగంగా ప్రోత్సహించడానికి భవిష్యత్ ప్రయత్నాలకు పునాది వేసింది. క్వశ్చన్ నంబర్ 2 భారతదేశం పెరు వాణిజ్య ఒప్పందం చర్చల గురించి తెలపండి సందర్భం భారతదేశం పెరు వాణిజ్య ఒప్పందం కోసం 7వ రౌండ్ చర్చలు న్యూఢిల్లీలో ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 11, 2024 వరకు ముగిశాయి. ఈ ముఖ్యమైన సంఘటన 2 దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచడం మరియు వాణిజ్య ఒప్పందాల ద్వారా పరస్పర ప్రయోజనాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. చర్చల ప్రక్రియ: చర్చలు పరస్పరం గౌరవం మరియు ప్రయోజనంతో చర్చలు సాగేలా చూసుకోవడం, ఒకరి ప్రాధాన్యతలు మరియు ఆందోళనలను అర్థం చేసుకోవడంపై దృష్టి సారించాయి. భారతదేశం మరియు పెరు మధ్య 1960ల నాటి చారిత్రాత్మక దౌత్య సంబంధాలు మరియు చర్చల పునరుద్ధరణకు దారితీసిన ఇటీవలి ద్వైపాక్షిక చర్చలను అధికారులు హైలైట్ చేశారు. చర్చల బృందాలు బలాలను అర్థం చేసుకోవడం, సున్నితత్వాలను గౌరవించడం మరియు లాభదాయకమైన చర్చలకు అన్వేషణాత్మక విధానాలలో పాల్గొనడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పాయి. పాల్గొనేవారు మరియు చర్చలు వివిధ శాఖలు మరియు మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇరువైపుల నుండి దాదాపు 60 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. చర్చలు వస్తువులలో వ్యాపారం, సేవలలో వ్యాపారం, సహజ వ్యక్తుల కదలిక, మూలం యొక్క నియమాలు మరియు ఇతరులతో సహా అధ్యాయాలను కలిగి ఉంటాయి. 2 పార్టీల మధ్య ఆకాంక్షలు మరియు సున్నితత్వాలపై వివరణాత్మక చర్చలతో ఒప్పందం యొక్క పాఠంలో గణనీయమైన కలయిక రౌండ్ సమయంలో సాధించబడింది. ఒప్పందం యొక్క ప్రాముఖ్యత: పెరు లాటిన్ అమెరికన్ కరేబియన్ ప్రాంతంలో భారతదేశం యొక్క 3వ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉద్భవించింది. ద్వైపాక్షిక వాణిజ్యం గత 2 దశాబ్దాలుగా గణనీయమైన వృద్ధిని సాధించింది. చర్చల కింద వాణిజ్య ఒప్పందం వివిధ రంగాలలో సహకారాన్ని మరింత మెరుగుపరుస్తుందని
పరస్పర ప్రయోజనం మరియు పురోగతికి మార్గాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడం మరియు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా మధ్యవర్తిత్వ చర్చలకు ముందు రాబోయే రౌండ్ల చర్చలు. క్వశ్చన్ నంబర్ 3 ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ 2024-25లో భారతదేశ జీడీపీ వృద్ధిని 7గా అంచనా వేసింది గురించి తెలపండి. సందర్భం ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ 2023-24లో 7.6% జీడీపీ వృద్ధి రేటును అంచనా వేయడంతో భారతదేశ ఆర్థిక దృక్పథం పటిష్టంగా ఉంది. 2025-26లో 7.2కి పుంజుకోవడానికి ముందు ప్రస్తుత సంవత్సరంలో 7కి మందగించింది. గురించి ఈ సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణం 4.6కి మరియు 2025-26లో 4.5కి తగ్గుతుందని, ఆహార ద్రవ్యోల్బణం 5.7కి తగ్గుతుందని ఏడీబీ అంచనా వేసింది. అయినప్పటికీ ప్రపంచ చమురు ధరలలో సంభావ్య పెరుగుదల మరియు కఠినమైన ఆర్థిక పరిస్థితులతో సహా ప్రమాదాలు కొనసాగుతాయి. పెట్టుబడి డిమాండ్ మరియు గ్రామీణ వినియోగాన్ని మెరుగుపరచడం ద్వారా భారతదేశ వృద్ధి నడపబడుతుండగా, మ్యూట్ చేయబడిన ఎగుమతులు మరియు వాతావరణ షాక్ల నుండి ప్రతికూల నష్టాలు ఏర్పడతాయి. వినియోగదారు మరియు వ్యాపార విశ్వాసాన్ని నిలబెట్టడానికి ధర మరియు ఆర్థిక మార్కెట్ స్థిరత్వం యొక్క ప్రాముఖ్యతను ఏడీబీ హైలైట్ చేస్తుంది. ప్రాముఖ్యత అప్సైడ్ రిస్క్లలో ఊహించిన దానికంటే వేగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు ప్రపంచ ఆర్థిక వృద్ధి ఉన్నాయి. మొత్తం మీద భారతదేశం యొక్క ఆర్థిక పథం సానుకూలంగా ఉంది, దేశీయ మరియు ప్రపంచ కారకాలపై ఆధారపడి ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 4 ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కోరింత దగ్గు గురించి తెలపండి. వివరణ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కోరింత దగ్గు వూపింగ్ కాఫ్, కోరింత దగ్గు అనే వ్యాధితో చైనా, ఫిలిప్పీన్స్, చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్లో ఇప్పటికే అనేక మరణాలు నమోదు కాగా, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ వూపింగ్ కాఫ్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి అధికంగా ఉంది. చిన్నారులు, గర్భిణులకు వ్యాక్సిన్ వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం. కారణాలు యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి ప్రకారం కోరింత దగ్గు అనే వ్యాధి బోర్డిటెల్లా పెట్టూసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. గాలి ద్వారా ఇతరులకు వేగంగా సంక్రమిస్తుంది. మనిషి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. లక్షణాలు సాధారణ జలుబు, విపరీతమైన జ్వరం, తీవ్రమైన దగ్గు కనిపిస్తాయి. 6 నుంచి 8 వారాలు ఇన్ఫెక్షన్ ఉంటుంది. కొందరిలో 12 వారాలు దీని ప్రభావం ఉంటుంది. అందుకే దీన్ని 100 రోజుల దగ్గు అని కూడా పిలుస్తారు. అలాగే ప్రపంచ దేశాలు కూడా వ్యాక్సిన్ తీసుకోవడంలో చిన్నారులు, గర్భిణులు నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ అన్ని వయసుల వారికి సంక్రమిస్తుంది. అయితే చిన్న పిల్లల్లో మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వారికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకొని నవజాత శిశువులకు ప్రాణాంతకంగా మారుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మాత్రం ప్రభావం తక్కువగానే ఉంటుంది. వ్యాధి నిర్ధారణ తర్వాత యాంటీబాడీల డెవలప్ కోసం ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రతి 3-4 ఏళ్లకు ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్వశ్చన్ నంబర్ 5 నాసా రాకెట్ల మిషన్కు నేతృత్వం వహించిన భారత సంతతి శాస్త్రవేత్త గురించి తెలపండి. సందర్భం ఇటీవల అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో భూగ్రహంపై సూర్యకాంతి మసకబారినప్పుడు ఎగువ వాతావరణం ఎలా ప్రభావితమవుతుందో అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 3 పరిశోధక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని ఎంట్రీరిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న భారత సంతతి శాస్త్రవేత్త ఆరోహ్ బడ్డాత్యా ఈ మిషన్కు నేతృత్వం వహించారు. ఆయన అదే యూనివర్సిటీలోని స్పేస్ ఎట్మాస్పియరిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ డైరెక్టర్గా ఉన్నారు. వర్జీనియాలోని వాలోప్స్ ప్రయోగ కేంద్రం నుంచి ఎట్మాస్పియరిక్ పెర్టర్బేషన్స్ అరౌండ్ ఎక్లిప్స్ పాత్ పరిశోధక రాకెట్లను ప్రయోగించారు.
గ్రహణానికి 45 నిమిషాల ముందు, గ్రహణం సమయంలో, ఆ తర్వాత 45 నిమిషాలకు వీటిని ప్రయోగించారు. ఆ సమయంలో అపగ్రహ కమ్యూనికేషన్కు కీలకమైన అయనోస్పియర్లోని మార్పులను ఈ రాకెట్లలోని పరికరాలు నమోదు చేశాయి. క్వెశ్చన్ నంబర్ 6 వాయనాడ్ వన్యప్రాణి అభయారణ్యం WWS ఎందుకు వార్తలో ఉంది? జవాబు: ఇటీవల వాయనాడ్ వన్యప్రాణి అభయారణ్యం WWS పరిధిలోని సుల్తాన్ బతేరి అటవీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 100 హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. వాయనాడ్ వన్యప్రాణి అభయారణ్యం WWS గురించి స్థానం: ఇది కేరళలోని వాయనాడ్లో పశ్చిమ కనుమల దక్షిణ కందకాలలో ఉంది. ఇది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో అంతర్భాగం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. 1973లో స్థాపించబడిన ఈ అభయారణ్యం సుమారు 344.44 విస్తీర్ణంలో ఉంది. ఇది ఈశాన్య వైపున కర్ణాటకలోని నాగర్హోల్ మరియు బందీపూర్ మరియు ఆగ్నేయ వైపు తమిళనాడులోని ముదుమలై రక్షిత ప్రాంతాలతో సరిహద్దులుగా ఉంది. ఈ అడవులలో నివసించే తెగలలో పనియాలు, కట్టునాయక్లు, కురుమలు, ఊరాలిలు, ఆదియన్లు మరియు కురిచియాలు వంటి కొన్ని షెడ్యూల్డ్ ఆదివాసీలు ఉన్నారు. వృక్షజాలం: ఇది తేమతో కూడిన ఆకురాల్చే నుండి పొడి ఆకురాల్చే మరియు పాక్షిక సతత హరిత పాచెస్ వరకు పశ్చిమ కనుమల యొక్క ముఖ్యమైన వృక్ష జాతుల మొజాయిక్. టేకు, రోజ్వుడ్, యూకలిప్టస్ మరియు వెండి ఓక్ ప్లాంటేషన్లు అభయారణ్యంలో దాదాపు 1/3 ఆక్రమించాయి. చిత్తడి నేలలు కూడా అభయారణ్యంలో తమ ఉనికిని సూచిస్తాయి. జంతుజాలం: ఇది ఏనుగులు, పాంథర్లు, పులులు, అడవి పిల్లులు, సివెట్ పిల్లులు, కోతులు, అడవి కుక్కలు, బైసన్లు, జింకలు మరియు ఎలుగుబంట్లు వంటి జంతువులకు కూడా నిలయం. కేరళలో అత్యధిక పులుల జనాభా ఉన్న ప్రాంతంగా పేరుగాంచింది. క్వెశ్చన్ నంబర్ 7 ప్రపంచ సైబర్ నేర సూచీలో భారతదేశమెన్నోవ స్థానంలో ఉంది? జవాబు: 10. వివరాలు: దాదాపు 100 దేశాలపై పరిశీలన జరిపిన అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రపంచ సైబర్ నేర సూచీని రూపొందించింది. ఆ ప్రధాన విభాగాల్లో మాల్వేర్ వంటి సాంకేతిక ఉత్పత్తులు, సర్వీసులు, సైబర్ దాడులు, రాన్సమ్వేర్ సహా డబ్బు తస్కరణ, డేటా చౌర్యం, హ్యాకింగ్, ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాల తస్కరణ, ముందస్తు చెల్లింపు మోసాలు, అక్రమ వర్చువల్ కరెన్సీతో కూడిన మనీ లాండరింగ్ ఆధారంగా వర్చువల్ ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన నేరాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించింది. జాబితాలో మొదటి 10 స్థానాల్లో వరుసగా రష్యా, సూచీ స్కోర్ 58.39, ఉక్రెయిన్ స్కోర్ 36.44, చైనా స్కోర్ 27.86, అమెరికా స్కోర్ 25.01, నైజీరియా స్కోర్ 21.28, రొమేనియా స్కోర్ 14.83, ఉత్తర కొరియా స్కోర్ 10.61, బ్రిటన్ స్కోర్ 9.01, బ్రెజిల్ స్కోర్ 8.93, తర్వాత భారతదేశం స్కోర్ 6.13 నిలిచాయి. రష్యా ఇటులో టెక్ నేరాల్లోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ సైబర్ నేర సూచీలో భారతదేశం 10వ స్థానంలో ఉంది. భారతదేశంలో ముందుగానే రుసుములు చెల్లింపులు జరిపించేలా చేసే మోసాలు ఎక్కువని, భారత్లో సైబర్ స్కామ్లు ఎక్కువగా జరుగుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. భారతదేశంలో ఒక మోస్తరు స్థాయి సాంకేతిక నేరాలు జరుగుతుంటే, రొమేనియా, అమెరికాల్లో మాత్రం హైటెక్, లోటెక్ నేరాలు చోటు చేసుకుంటున్నాయి. క్వెశ్చన్ నంబర్ 8 అంగారా A5 రాకెట్ను ప్రయోగించిన రష్యా వివరాలు తెలపండి. వివరాలు: ఈ రాకెట్ను ఏప్రిల్ 2024లో 2 సార్లు ప్రయోగించగా సాంకేతిక లోపాలు కారణంగా వాయిదాపడగా, మూడోసారి ప్రయోగించగా విజయవంతమైంది. చంద్రమండల యాత్రకు, నిఘా, కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగానికి ఉద్దేశించిన భారీ రాకెట్ అంగారా A5ను రష్యా 11/04/2024న విజయవంతంగా కక్షలోకి పంపింది. ఇది సోవియట్ కాలం నాటి హెవీ లిఫ్ట్ ప్రోటాన్ M రాకెట్కు ఆధునిక రూపం. కొత్తగా నిర్మించిన వోస్తోక్ని అంతరిక్ష కేంద్రం నుంచి అంగారాను ప్రయోగించారు. అంగారా A5 గురించి
ఇది 3 దశలున్న రాకెట్. దీని బరువు 773 టన్నులు అయితే ఇది 24.5 టన్నుల బరువున్న ఉపగ్రహాలను మోసుకునిపోయే సామర్థ్యం ఉంది. క్వశ్చన్ నంబర్ 9 జలకరండ అనే సంగీత పరికరం ఈ శాసనంలో పేర్కొనబడింది. GRUP 22019. సరైన సమాధానం ధర్మసాగర శాసనం. వివరణ: ధర్మసాగర్ తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు మండలం. క్వశ్చన్ నంబర్ 10 భారతదేశంలో ఆస్తి హక్కు యొక్క స్థానం ఏమిటి? UPSC 2021. ఆ పౌరులకు మాత్రమే చట్టపరమైన హక్కు అందుబాటులో ఉంటుంది. బి. ఏ వ్యక్తికైనా చట్టపరమైన హక్కు అందుబాటులో ఉంటుంది. సి. ప్రాథమిక హక్కు పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డి. ప్రాథమిక హక్కు లేదా చట్టపరమైన హక్కు కాదు. జవాబు బి. ఎందుకు? ఈ ప్రశ్న ప్రైవేట్ ఆస్తిని కలిగి ఉండే పౌరుని హక్కు మానవ హక్కు అని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొంది. ఆస్తి హక్కు అనేది ఏ వ్యక్తికైనా చట్టబద్ధమైన హక్కు. ఆర్టికల్ 300 ఆ చట్టం యొక్క అధికారం ద్వారా తప్ప ఏ వ్యక్తి తన ఆస్తిని కోల్పోకూడదని అందిస్తుంది. ఆర్టికల్ 31 ప్రకారం అసలు రాజ్యాంగంలో ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు. ఇది రాజ్యాంగం ప్రైవేట్ యాజమాన్యం యొక్క హక్కును మాత్రమే కాకుండా సహేతుకమైన పరిమితి కాకుండా ఇతర పరిమితులు లేకుండా ఆస్తిని అనుభవించే మరియు పారవేసే హక్కును కూడా అందిస్తుంది. ప్రజా ప్రయోజనాల కోసం ఆస్తిని తీసుకున్న వ్యక్తికి పరిహారం చెల్లిస్తామని కూడా పేర్కొన్నారు. రాజ్యాంగం 44వ సవరణ చట్టం 1978 ప్రాథమిక హక్కుల నుండి ఆస్తిపై హక్కును తొలగించింది. సవరణ ఆర్టికల్ 31 మరియు ఆర్టికల్ 19(1)(f) ని విస్మరించింది మరియు వాటి స్థానంలో ఆర్టికల్ 300 చేర్చబడింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @naresh academy 5509.